కోర్టు కేసుల సంగతి చూద్దాం. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం హియరింగ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి ఏప్రిల్ 9వ తారీఖున. దాదాపు 10 కేసులు ఉన్నాయి గ్రూప్ 2 మీద. ఒక కేసులో ఒక లాయర్ వాదించారు. ఇంకా 9 కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని లాయర్లు చేయాలి. తదుపరి విచారణ నెక్స్ట్ వీక్ 16కి పోస్ట్పోన్ చేసినట్టున్నారు. మిగిలిన కేసుల లాయర్స్ వాదనలు మొత్తం ముగించాక మళ్లీ ఏపీపీఎస్సీ తరపు లాయర్ లేదా ఏజీ గారు వాదనలు వినాలి. అందుకే ఈ కేసు టైం పడుతోంది, కనీసం 3 లేదా 4 నెలలు. మొన్న హియరింగ్లో పిటిషనర్ తరపు లాయర్ శ్రీనివాస్ గారు వాదన వినిపించారు. జీవో 77 గురించి మరియు నోటిఫికేషన్లో ఉన్న తప్పుల గురించి వివరించారు. దాదాపు గంటసేపు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఏజీ గారు అటెండ్ అవ్వలేదు. ధర్మాసనం రిజల్ట్స్ పై స్టే విధించలేదు. నెక్స్ట్ వీక్ లాయర్ అన్వేష ఇంకా చాలామంది లాయర్లున్నారు కాబట్టి వారి వాదనలు వినిపిస్తారు. అవయ్యాక జడ్జి గారు ఏజీ గారి వాదనలు విన్నాక స్టడీ చేసి డెసిషన్ తీసుకుంటారు. అది ఎంత టైం పడుతుందో తెలియదు. రీసెంట్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీదున్న హైకోర్టులో కేసులు, వాటి స్టేటస్ ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ ఈవో ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్స్ మీద మెయిన్స్ రిజల్ట్స్ మీద స్టే విధించారు. ఎఫ్ఆర్ఓ కేసు వాదించిన లాయర్ అన్వేష గారు గ్రూప్ 2 పిటిషన్ కూడా ఓదానికి లాయర్ అయినట్టుంది. గ్రూప్ 2 మీద ఇప్పుడు కేసు నడుస్తోంది. గ్రూప్ 1లో కూడా సేమ్ రోస్టర్ ఫాలో అవుతున్నారు. జీవో 77 తదితర అంశాలు ఉన్నాయి. అందుకే నెక్స్ట్ వీక్ ఆ కేసు కూడా వేసే అవకాశం ఉంది. రిజల్ట్ విషయానికొస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కిన్ క్వాలిఫై అయ్యాను. మౌంటైన్ క్లైంబింగ్ 3/4 అయిపోయింది. మిగిలినది ఏమి అవుతుందో చూడాలి. నెక్స్ట్ పెద్ద విషయం ఏమిటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలి కదా. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫైనల్ రిజల్ట్ తర్వాతే ఇస్తున్నారు అంటున్నారు. కానీ అందరూ టీఎస్పీఎస్సీ ఇచ్చినట్టే ఏపీపీఎస్సీ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ట్రాన్స్పరెన్సీకి మంచిది. టీఎస్పీఎస్సీకి ఇంటర్వ్యూలు కూడా లేవు కాబట్టి ఇదే ఫైనల్ రిజల్ట్ అని అనుకుంటున్నారు. అందుకే కొంత నిరాశ కూడా ఉంది. కట్ ఆఫ్ విషయానికి వస్తే మన బార్ చార్ట్ దాదాపు 90% రాంగ్ అని తెలిసింది. టెలిగ్రామ్లో 200+ ఉందని చెబుతున్నారు ఓపెన్ కట్ ఆఫ్ కి. అందుకే టేక్అవే ఏం టాప్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్లో ఎప్పుడూ కన్సిడర్ చేయాలి అని నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి అయినా తెలుసుకోవాలి. అసలు ప్రెడిక్షన్స్లో 200 పైన చెప్పిన వాళ్ళు కొంతమందే. అది ఫైనల్ కట్ ఆఫ్ అన్నారు. ఇప్పుడేమో సిపిటి 1:2K 200 అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. టీఎస్పీఎస్సీ వర్సెస్ ఏపీపీఎస్సీ అనాలిసిస్ చేశాం కదా, అందులో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాం. కానీ నేను క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ సరిగా చేయలేదు. అందుకే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టా. ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నా క్వశ్చన్ పేపర్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్. అది ఒక్కటే మిగిలిన వాటిని డామినేట్ చేసే సామర్థ్యం. నెగటివ్ మార్క్స్ ఉన్నా మనం ఎంత మెంటల్ ట్రామా ఫేస్ చేసినా ఎగ్జామ్ ముందు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ అన్నది మెజర్ ఫ్యాక్టర్ అండి. టెలిగ్రామ్లో రూమర్స్ ప్రకారం జనరల్ మెయిల్ కట్ ఆఫ్ 195 to 200 అంటున్నారు. 200 అబవ్ ఉంటే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యారు అంటున్నారు. ఫైనల్ కట్ ఆఫ్ ఎంతుంటుందో అర్థం కావడం లేదు. 2018, 2016 గ్రూప్ 2 మెయిన్స్ 1:2కి తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ కి ఎంత డిఫరెన్స్ ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. దానితో మనకు ఒక ఐడియా వస్తుందేమో. ఫైనల్ కట్ ఆఫ్ కి 1:2 కట్ ఆఫ్ కి 5 మార్కుల డిఫరెన్స్ ఉందా, 10 మార్కుల డిఫరెన్స్ ఉందా? అసలు జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇచ్చుంటే మొత్తం తెలుస్తుంది. ఈ టెన్షన్ ఉండేది కాదు. అభ్యర్థుల ఆవేదనను మనోవ్యధను అర్థం చేసుకుని పరిష్కారం త్వరగా చూపాలని ఆశిస్తున్నాము. మిస్టేక్స్ ఉంటే ఉన్నాయనో లేకపోతే లేవనో, ఉంటే సరిచేస్తామనో ఏదో ఒకటి చెప్తే ప్రొసీడింగ్స్ జరుగుతాయి కదా ఫాస్ట్గా.